హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉండారండి? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కొంచెమైనా యూస్ఫుల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ చాలామంది పిల్లలు డైరెక్ట్గా తినడానికి ఇష్టపడరు. అలాగే చాలామంది పిల్లలు పాలు తాగడానికి కూడా మారం చేస్తూ ఉంటారండి. మా పిల్లలు కూడా అంతే. సో వాళ్ళకైతే నేను బయట హార్లిక్స్ తీసుకొని వచ్చి కలిపించాను. అంతగా వాళ్ళకి ఇష్టపడలేదు. నేనైతే ఫస్ట్ నుంచి వాళ్ళకి షుగర్ అనేది అలవాటు చేయలేదండి. సో ఈ విధంగా నేను డ్రై ఫ్రూట్స్ని అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పౌడర్ చేసుకునేదాన్ని. కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక ప్యాన్లో మన ఇంట్లో అవైలబుల్ ఉన్న డ్రై ఫ్రూట్స్ని అయితే నేను కొద్దిగా వేయించుకొని పక్కన తీసిపెట్టి, ఇక్కడైతే నేను ముంతమాడి పప్పులు అలాగే బాదం పప్పు, ఈ ఫూల్ మక్కానా అనేది మా పిల్లలు డైరెక్ట్గా తినడం ఇష్టపడరు. సో దీన్ని కూడా నేను ఇలా పౌడర్ కిందే చేసి పాలల్లో కలిపిచ్చేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవన్నీ నేను కొంచెం బరకగా అయితే మిక్సీ పట్టుకున్నాను. మరీ ఫైన్గా పట్టుకొని ఇవ్వడం కన్నా ఇలా బరకగా పట్టుకుంటే చాలా మంచిది. ఇందులో నేనైతే బెల్లం అయితే తురిమేసుకున్నాను. నేను మా పిల్లలకి బెల్లము పాలల్లో కలిపిస్తాను. సో అందుకనేసి ఈ పౌడర్లోనే మిక్స్ చేసేసానండి. స్మెల్ అయితే చాలా బాగుంది. ఒకసారి ఇలా చేసి పిల్లలకి పాలల్లో కలిపి ఇవ్వండి. నిజంగా పాలు తాగని పిల్లలు కూడా చక్కగా తాగుతారు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.